అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా పథకం అండి. ఎట్టకేలకు మనకి ఈ ఏడాది జనవరి 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ నిధులు విడుదల చేసినా కానీ ఇంకా జమ కావట్లేదని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట చాలామంది రైతన్నలు అయితే. సో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అసలు నిధులు జమ కాలని పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి ఈ యొక్క రైతు భరోసా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఏటా కూడా 12,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గాను తొలి విడత కింద 6,000 రూపాయలు అనేవి అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి చాలామందికి జమ కావట్లేదని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అయితే జరిగిందండి. తొలి విడత కింద మనకి 500 కోట్లు, రెండో విడత కింద మనకి ఈ యొక్క 513 కోట్లు, మొత్తంగా 1123 కోట్ల రూపాయలైన నిధులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే రాష్ట్రంలో చాలామందికి అయితే ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే అందించాలండి. సో అందరికి ఒకేసారి కాకుండా మనకి తక్కువ కింద అందరికి అందేలాగా ఈ యొక్క ప్రక్రియ అయితే కొనసాగుతుందన్నమాట. అయితే ఇప్పటికే 3 విడతల కింద విడుదల చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను. అయితే దీనికి సంబంధించి గాను ముందుగా మనకి మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నిధులు అనేవి అయితే పడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంతేకాదండి మనకి దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 తేదీలోపు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి తెలపడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా మీకు కనుక పడకపోతే మాత్రం మార్చి 31 తేదీలోపు మీకు ఈ యొక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పడతాయండి. కాకపోతే సాగు భూమి ఎవరికైతే కలిగి ఉంటుందో వారికి మాత్రమే పడతాయన్నమాట. సో మనకి రాళ్ళు, గుట్టలు, రప్పలు ఎవరికైతే ఉంటాయో వారికైతే రావండి. సో ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.